రాజధాని అమరావతి పరిధిలో అదనంగా 20,000 ఎకరాలకు పైగా భూమిని సమీకరించేందుకు సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. అమరావతి, తుళ్లూరు మండలాల్లోని 7 గ్రామాల్లో కలిపి మొత్తం 20,494 ఎకరాల భూమిని సమీకరించాలన్న ప్రతిపాదనకు అథారిటీ పచ్చజెండా ఊపింది. కులాలు, మతాలు అతీతంగా రాజకీయాలు చేయాలని బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పారు. పార్టీ తెలంగాణ బాధ్యతలు స్వీకరించిన ఆయనకు పార్టీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. బలహీన వర్గాల కోసం ప్రభుత్వం తీసుకొచ్చే కార్యక్రమాలకు తమ వంతు మద్దతు ఉంటుందని రామచంద్రరావు స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన నియోజకవర్గ పరిధిలోని 20,000 మంది 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయనున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా అన్ని మండలాల్లో పంపిణీ కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే 5,000 సైకిళ్ల తయారీ పూర్తి కాగా వాటిపై ప్రధాని మోదీతో పాటు బండి సంజయ్ ఫోటోలు కూడా ఉన్నాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫిష్ వెంకట్ కుటుంబానికి ఆర్థిక సాయం చేశారని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆయన కుమార్తె శ్రవంతి స్పష్టం చేశారు. ఇది కేవలం ఓ మోసపూరిత కాల్ వల్ల జరిగిన అపార్థమని, దయచేసి ఇలాంటి అసత్య ప్రచారాలు చేయవద్దని ఆమె మీడియాకు విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. 2 దశాబ్దాలుగా రాజకీయంగా దూరంగా ఉంటున్న ఠాక్రే సోదరులు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే ఒకటయ్యారు. మరాఠీ భాష పరిరక్షణ కోసం ముంబైలోని వర్లీ డోమ్లో ఏర్పాటు చేసిన భారీ సభలో వారు ఒకే వేదికను పంచుకున్నారు. ఈ అనూహ్య కలయిక రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. మరాఠా భాష అంశం మహారాష్ట్రలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తోంది. మొన్నటి వరకు చిరు వ్యాపారులపై దాడులు చేసిన ఠాక్రేల అనుచరులు ఇప్పుడు ఏకంగా బడా వ్యాపారవేత్తలపైకి గురిపెట్టారు. మరాఠీ నేర్చుకోను అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సుశీల్ కేడియాపై ఆగ్రహంతో ఆయన ముంబై కార్యాలయాన్ని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. విజయ్ టీవీకే పార్టీతో చేతులు కలపడానికి తలుపులు తెరిచే ఉన్నాయని అన్నా డీఎంకే చీఫ్ పళనిస్వామి తెలిపారు. బీజేపీతో పొత్తులు తమ పార్టీ నేతృత్వంలోనే జరిగిందని, ఎన్డీఏలో అన్నా డీఎంకే పెద్దన్న పాత్ర అని తెలిపారు. జూలై 7 నుంచి కోయంబత్తూరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తామని ఈ సందర్భంగా పళనిస్వామి ప్రకటించారు. బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు జాతీయవాది ప్రవీణ్ నెట్టారు హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరో నిందితుడు అబ్దుల్ రెహమాన్ను జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. జూలై 4న ఖతార్ నుంచి కేరళలోని కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన వెంటనే అబ్దుల్ రెహమాన్ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. సీతామాత జన్మస్థలంగా ప్రసిద్ధి పొందిన బీహార్ సీతామర్హి జిల్లాలోని పవిత్ర స్థలం పునౌరా ధామ్లో సీతామాతకు ఆలయాన్ని నిర్మించడానికి బీహార్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ఆలయాన్ని అన్ని మౌలిక వసతులతో అయోధ్య శ్రీరాముని ఆలయంలాగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఆగస్టులో ఈ ఆలయ నిర్మాణానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించే అవకాశాలున్నాయి. ప్రేమ పేరుతో హిందూ యువతులకు వలవేసి మతం మార్చేందుకు ముస్లిం యువకులకు డబ్బులు ఇచ్చారనే ఆరోపణలపై మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్ అన్వర్ కాద్రీపై పోలీసులు జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టైన 3 యువకులు తమకు అన్వర్ కాద్రీయే డబ్బులు ఇచ్చారని పోలీసుల విచారణలో చెప్పడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బీహార్ రాజధాని పాట్నాలో బీజేపీ నేత, ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కాను దుండగులు కాల్చి చంపారు. ఇంటికి వెళ్తున్న సమయంలో దారి కాసి దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో గోపాల్ ఖేమ్కా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సరిగ్గా 3 ఏళ్ల క్రితం ఆయన కుమారుడు గుంజన్ ఖేమ్కా కూడా ఇలాగే హత్యకు గురయ్యారు. ఒకే కుటుంబంలో తండ్రి కొడుకుల హత్యకు గురవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వంతెనలు, సొరంగాలు ఉన్న జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలను 50% వరకు తగ్గించింది. 2008 నాటి నియమాలను కేంద్రం సవరించింది. దీంతో జాతీయ రహదారులపై కొత్త ఆదేశాల ప్రకారం 50% టోల్ ఫీజులు తగ్గనున్నాయి. కేరళలో ప్రాణాంతక నిఫా వైరస్ కారణంగా 18 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. మరొకరు చికిత్స పొందుతున్నారు. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ప్రభావిత జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది. ముందు జాగ్రత్త చర్యగా మరణించిన యువతికి చికిత్స అందించిన 43 మంది ఆరోగ్య సిబ్బందిని క్వారంటైన్లో ఉంచారు. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకడైన జైష్ ఏ మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఎక్కడున్నాడో తనకు తెలియదని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో జర్దారీ అన్నారు.
ఒకవేళ భారత్ సమాచారం ఇస్తే పట్టుకుంటామని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా అతడు బహుశా ఆఫ్ఘనిస్తాన్లో ఉండొచ్చేమోనంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిని ప్రాంతీయ శాంతిని దెబ్బతీసేందుకు భారత్ ఉపయోగించుకుంటుందని పాకిస్తాన్ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కాశ్మీర్ పౌరులపై అనాగరిక చర్యలు జరుగుతున్నాయంటూ వాటిని ఖండిస్తున్నామని తెలిపారు. గాజా, కాశ్మీర్ లేదా ఇరాన్లో అయినా అమాయక ప్రజలపై అనాగరిక చర్యలకు పాల్పడే వారిని పాకిస్తాన్ వ్యతిరేకిస్తుందంటూ చెప్పుకొచ్చారు.